ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో అన్ని రోల్స్, ర్యాప్స్ ఇలాంటివి ఎక్కువ చెల్లుతున్నాయి. మరి అందుకే ఆరోగ్యవంతంగా తయారు చేసినా కూడా అలాంటి పేర్లు పెట్టి మీరు మంచిగా చూపిస్తూ ఉంటారు రెసిపీస్. ఆరోగ్యవంతంగా ఈ బేక్డ్ వెజ్ రోల్స్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? బయట అయితే వెజిటబుల్స్ ని బాగా బేక్ చేసి వాటిని రోల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేసి అమ్మేస్తుంటారు. చివరికి వెజిటబుల్స్ లో ఉండే పోషకాలు మొత్తం పోయి లాభం రాకపోగా నష్టం వస్తుంది. అదే మన పద్ధతులు అయితే పోషకాలు పోని విధంగా వెజిటబుల్స్ ని మనం ఎక్కువ ఉపయోగించి రోల్స్ ని మన పద్ధతిలో నూనె లేకుండా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు స్పెషల్ గా ఈరోజు చూద్దాం. వెజిటబుల్ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పుల్ల మజ్జిగ 1/2 గ్లాసు, క్యాబేజీ తురుము 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, మేగడ 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. వెజిటబుల్ రోల్స్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసి ఆ పిండిలో చప్పదనం పోవటానికి కొద్దిగా తేనె వేసేసి పుల్ల మజ్జిగతో ఆ పిండిని కలుపుతాం. అలా పుల్కా పిండిని సిద్ధం చేసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అట్లా పక్కకు పెడితే చక్కగా సాఫ్ట్గా అవుతుంది. ఇక స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ని తీసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్యాప్సికం ముక్కలు, అట్లా క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఈ ముక్కలన్నిటినీ వేసేసి కొద్దిగా స్పూన్ పేట్ అన్నిటినీ కలిపేసిన తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి, చాట్ మసాలా పొడి ఈ 2 వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటినీ మరోసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మల్టీగ్రెయిన్ పిండితో పుల్కా కోసం కలిపిన ముద్ద తీసుకుని ఒక పెద్ద ముద్దలా చేసి దాన్ని కొద్దిగా మందంగా పెద్ద సైజు చేసుకోవాలి. అట్లా దానిపైన బ్రష్తో మేగడ రాసేసి మనం తయారు చేసుకున్న వెజిటబుల్ ముక్కలన్నిటినీ దానిపైన అట్లా పల్చగా పేర్చేయాలి. దానిపైనే పన్నీర్ ముక్క తీసుకుని మనం అట్లా తురమాలి. ఆ తర్వాత పెద్దగా చేసుకునే చపాతీని అట్లా మనం రోల్ చేసుకోవాలి. ఆ రోల్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా అట్లా రోల్స్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన దాన్ని ఒక చేత్తో నొక్కి ప్రెస్ చేస్తే ఆ వెజిటబుల్ ముక్కలు బయట పడిపోకుండా అట్లా నొక్కబడతాయి. అలా తయారు చేసుకున్న రోల్స్ అన్నిటినీ బేక్ చేసుకోవటానికి ఒక మందపాటి పాత్రలో అడుగున మేగడ రాసేసి దానిపైన ఈ రోల్స్ అన్నిటిని పెట్టేస్తాం. ఇంకా బేకింగ్ పాత్రలో పెట్టేసి సన్న శాఖ మీద మూత పెట్టేసి 20 నిమిషాల సేపు అట్లా బేక్ చేస్తే వెజిటబుల్ రోల్స్ తయారవుతాయి. ఈ రోల్స్ ని మన ఇంట్లో తయారు చేసుకున్న టమోటా సాస్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సర్వాంగాసనం ఈ రెండింటి ద్వారా ఏమవుతుందంటే తల కింద భాగంలో ఉండే కాళ్ళన్నీ పైకి లేపుతాం కాబట్టి తల భాగానికి, మెదడుకి, ఈ అవయవాలన్నిటి కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువగా ఆ రక్తం వెనక్కి వెళ్లకుండా కూడా ఆగుతుంది అనమాట. అందుకని ప్రసరణ కూడా ప్రెషర్ వల్ల బ్లడ్ అంతా ఇక్కడ ఎక్కువ వేసరికి ఆటోమేటిక్ ప్రెషర్కి ఫోర్స్ఫుల్గా ఎక్కువ మొత్తంలో వెళ్తాయి. అందుకని కళ్ళు ఎర్రగా అవటం కానీ, ముఖం శీర్షాసనం వేస్తే ఎర్రగా అవటం అన్నీ జరుగుతాయి కదా మనకి. బ్లడ్ సప్లై బాగా పెరగటం వల్ల బ్లడ్ ద్వారా పోషకాలు, బ్లడ్ ద్వారా గాలి, నీరు ఇవన్నీ బాగా అంది ప్రతి కణజాలము యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తయారవడానికి ఆసనాల్లో ఇలాంటివి బాగా సపోర్ట్ చేస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.